ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె సందర్భంగా మరి సమావేశమైనటువంటి మరి సమ్మెలో ధర్నా చేస్తున్నటువంటి మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సగం మంది చెప్పలేదు గుడ్ ఆఫ్టర్నూన్. పాడదాం అంటే ఒక సమ్మెలో కూర్చున్న వాళ్ళు గుడ్ ఆఫ్టర్నూన్ అనగానే ఆ గుడ్ ఆఫ్టర్నూన్ ఎట్లా రావాలి చెప్పండి. అదొక అటంబంలాగా పేర్లు అంటే మన వాయిస్ మనం అల్లుపేరు కానీ పోరాటం ఇది అవునా? తినలేదు అయితే తినలేదు అనే విషయాన్ని కూడా మనం మర్చిపోవాలి. ఈ వేదిక అట్లాంటిది. తిండి తింటున్నామా, నీళ్లు తాగుతున్నామా, జ్వరం వచ్చిందా, కాళ్ళు వచ్చిందా, కడుపు నొచ్చిందా, అన్నిటిని పక్కన పెట్టి ఒక లక్ష్యంతో ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి ఉద్యోగ మిత్రులకు, అక్క జిల్లాలకు, అన్నదమ్ములందరికీ కూడా హెడ్స్ ఆఫ్ యూ, మొత్తం కంగ్రాచులేషన్. ఒక కదలిక అంటే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాం. నిజంగానే విద్యాశాఖను ఎంతో ఉన్నతంగా నిలబెడుతూ మీ సేవలను ఎంతో ఇదిగా అందిస్తూ రాత్రి పగలు మీరు సేవ చేస్తూ ఎప్పుడంటే అప్పుడు ఆఫీసులలో ఎన్ని గంటలంటే అన్ని గంటలు ఆఫీసులలో కూర్చున్న సందర్భాలను నేను చూసేవి ఉన్నాయి. కేజీబీ మిత్రులైతే పసి పాపలను నేల మీద చాపల మీద పండుకోబెట్టి పనులు చేసినటువంటి సందర్భాలను చూసి అయ్యో అనుకున్న రోజులు ఉన్నాయి. రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా ఆ సెంటర్లలో పడుకొని ఉపాధ్యాయ మిత్రులు జుట్టు రేగిన తలలతోని 10 గంటలకు మేము వెళ్తే ఎదురొచ్చి అలసిపోయిన మొహాలతోని వాళ్ళని చూసిన సందర్భాలు ఉన్నాయి. మిత్రులంతా కూడా ఆఫీసులలో ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ ఎవరు రాకపోతే డిప్యూటేషన్ వేస్తే అక్కడికి తిరుక్కుంటా గడియారం ముళ్ళులాగా శ్రమిస్తున్నటువంటి వైనాన్ని మేము చూసినటువంటి సందర్భం ఉంది. మిత్రులారా, మీరు అడిగే డిమాండ్స్ అన్ని కూడా న్యాయపరమైనవి. అవి నిజంగానే అది మన భిక్ష కాదు, అది హక్కు. ఈ సందర్భంగా నాకు ఒకటే గుర్తొచ్చింది. మహాభారతంలో ఏకలవ్యుని పేరు ఎవరన్నా విన్నారా? ఏం జరిగింది ఏకలవ్యునికి? ఏం జరిగింది? బొట్టన వ్రేలు. ఎందుకు బొట్టన వ్రేలే తీసుకున్నాడు? ఎందుకు బొట్టన వ్రేలు తీసుకున్నాడు? అర్జున్ని మించిన వాడు కావద్దు, అయితే బొటన వేలు ఎందుకు కావాలి? చెయ్య తీసుకోవచ్చు కదా. అంటే బొటన వేలు శ్రామిక శక్తికి నిదర్శనం. అది బొటన వేలు శ్రమ దోపిడి అన్నాడు. ఏకలవ్యుని బొటన వేలు ఎట్లనైతే ఒక మోసానికి గురి అయిందో, ఆ శ్రమ దోపిడి ఎట్లయితే దోచుకున్నారో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రభుత్వాల వైఖరి అట్లనే కనబడుతుంది అనడం లోపల సందేహం లేదు. అహర్నిశలు ఇన్ని గంటలు మీరు కష్టపడుతున్నా, ఇంత విద్యా విధానాన్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెడుతున్నా, మరి ఆ శ్రమ దోపిడి ఆనాటి నుంచి ఈనాటి వరకు విధానాలు, రూపురేఖలు మారినాయి కానీ విధానం మారలేదు అని సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. సో మరి నిజంగానే సమాన పనికి సమాన వేతనం, ఎన్నో చట్టాలు వచ్చినాయి కానీ జరుగుతలేవు. ఏ రంగంలో చూసుకున్నా అట్లనే ఉన్నది. మరి ఉపాధ్యాయ వృత్తి ఒక ఫీల్డ్ చేస్తే ఒకలాగా, ఒక దగ్గర చేస్తే ఒకలాగా, మోడల్ స్కూల్ చేస్తే ఒకలాగా, కేజీబీలో చేస్తే ఒకలాగా కాదు కదా. టీచింగ్ అంటే టీచింగ్ ఎక్కడైనా సరే. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు అంటే ఉద్యోగులే. ఇదంతా ఒక విద్యాశాఖలో ఉన్నటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థలోనే ఇన్ని అవస్థలు ఎందుకు పడుతుంది గవర్నమెంట్? ఈ వ్యవస్థను క్రమబద్ధీకరించి అందరినీ ఒకే వేదిక మీదకి, ఒకే గొడుగు కిందికి తెచ్చి న్యాయపరంగా వారికి మరి ఒకే పే స్కేల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తున్నాం మిత్రులారా. ఈ కేజీపీలు గాని సర్వశిక్ష అభియాన్ సమస్యల సాధనలో పిఆర్టీయూటీఎస్ అనుపేరుపడి పోరాటం చేస్తుంది. ఈ సమస్యలన్నీ కూడా మా సాధన, మా డిమాండ్లలో అవి మొట్టమొదటి అంశాలలోనే మరి కేంద్రీకరించబడి ఉన్నాయని ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నా. మీకు చూసినట్టయితే ఇంత ముందు కేజీబీవీ మిత్రులు మీరు సమ్మర్ శాలరీ వచ్చేసరికి టర్మినేట్ చేసి మళ్ళీ జాయిన్ చేసుకునే వాళ్ళు. అది పిఆర్టీ సాధించినటువంటి విజయం అని నేను తెలియజేస్తున్నా. మరి మీకు వచ్చినటువంటి లీవ్, వెటర్నిటీ లీవ్ ఉంది కదా, అదే కదా, ఆ లీవ్ కూడా మరి పిఆర్టీయూటీఎస్ సాధించి తీసుకొచ్చినటువంటి అంశం అని తెలియజేస్తున్నా. మిత్రులారా, మరి సాధించడంలో ఆలస్యం కావచ్చు కానీ మా పిఆర్టీయూటీఎస్ మేజర్ సంఖ్యాబలం ఉన్నటువంటి సంఘం తప్పకుండా మీ అంశాన్ని సాధించి తీరుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మొన్న మాకు ఎలక్షన్ అయినప్పుడు మరి మా కొట్టె శంకరన్న గారు అధ్యక్షులుగా మరి పిఆర్టీయూటీఎస్ సంఘానికి మరి ఎన్నిక కావడం జరిగింది. ఆ రోజు మోహన్ రెడ్డి గారు, శ్రీపాల్ అన్న గారు, దామోదర్ రెడ్డి గారు మంచిర్యాలకు రావడం జరిగింది.
ఆ రోజు మీ సర్వశిక్ష ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగుల యొక్క అంశాన్ని ఆ రోజు ప్రస్తావించడం జరిగింది. ఆ రోజు ఏమన్నారంటే, మీకు తెలుసు కదా, మోహన్ రెడ్డి గారి పేరు విన్నారా? అనేక జీవోలను, అనేక సమస్యలని, వాళ్ళ టీచర్ల బతుకులు ఇంత ఉన్నతంగా ఉన్నాయంటే ఒక సాధించి పెట్టినటువంటి మోహన్ రెడ్డి PRTS కు ఒక టైగర్ లాంటి వాడు, ఒక సింహం గర్జించినట్టు సీఎంల ముందు నిలబడి ఎన్నో సవాళ్లు చేసి సంఘాన్ని ఒక ఎత్తుకు తీసుకెళ్లినటువంటి మా మోహన్ రెడ్డి అన్న, శ్రీపాల్ అన్న, దామోదర్ అన్న వీళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, మొన్ననే ఎస్ఎస్ఏ ఉద్యోగులటువంటి అంశము మోహన్ రెడ్డి గారి ముందు శ్రీపాల్ అన్న, దామోదర్ అన్న కూర్చొని చర్చించడం జరిగింది అని మొన్న మా మీటింగ్ లో చెప్పింది. సభా వేదికలో డాష్ మీద మైక్ లో చెప్పిండ్రు ఆ విషయం. మరి మా ఉపాధ్యాయ మిత్రులు ఎవరైనా మీ వరకు తీసుకొచ్చి ఆ విషయం చెప్పిందో లేదో నాకు తెలియదు, కానీ మీరు 18 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని అడుగుతూ చెప్తారు ఆ సభ సాక్షిగా చెప్పిన విషయాలు. సో ఎస్ఎస్ఏ ఉద్యోగుల విషయం ప్రస్తావిస్తే తప్పకుండా వారి ఏదో ఒకటి వాళ్ళని ఒక కొలికి తీసుకురావాలి, అంశాన్ని సాధించాలి. ఇది మోహన్ రెడ్డి గారి చేతిలో ఆ సమస్యను పెడితే ఖచ్చితంగా నేను మాట్లాడతా అని మీ వాళ్ళతో కూడా, మన వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ లోపే మన వాళ్ళు సమ్మె కూడా దిగడం జరిగింది అని ఆ సందర్భంగా చెప్పిండ్రు. ఏదేమైనప్పటికీ ఈ సమస్యను చేతుల్లోకి తీసుకొని ఖచ్చితంగా ఏదో ఒకటి నేను సాధించి పెడతా అని ఆ రోజు మోహన్ రెడ్డి గారు మరి మొన్న 15 తారీఖు నాడు మాట్లాడడం జరిగింది మిత్రులారా. కాబట్టి ఆలస్యం అయితుంది కావచ్చు, కానీ ఖచ్చితంగా సాధించి తీరుతుంది PRTS. మీకు అండగా నిలబడుతుంది సమస్యల సాధనలో అని తెలియజేస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి సమస్యలన్నీ మీకోసం PRTS నిలబడింది అంటే ఎందుకు నిలబడింది? మీరు కూడా మా సభ్యులుగా ఉన్నారు కాబట్టి, మీరు